సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ అండ్ ఈ ఎలివేషన్ చాలా 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 ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్స్. ఇన్ని రోజుల కష్టం అనేది నాకు తెలుస్తుంది థియేటర్ లో. లేదు, భవిష్యత్తులో ఏం చేయాలో చూపించారు. ఇప్పుడు ఎలా ఉంటాం కాదు, భవిష్యత్తు ఏం చేయాలని చూపించారు. టోటల్ గా ఆల్ సైడ్స్ బాగుంది సినిమా. ఇచ్చమ్మా RRRలో 80% సినిమా ఇది. అదేం లేదు, అయ్యేం చెప్పలేదు, ఉండదు. ఫైట్స్ బాగా ఖర్చు పెట్టారు. అంటే మిస్కిట్ టాకుండా కానీ సినిమా మాత్రం బాగుంది, స్టాండర్డ్ అవుతుంది. ప్రజలను కూడా చైతన్యవంతం చేసే విధంగా మనకు పబ్లిక్ కూడా పనికొచ్చేలాగా ఉంది. ఇట్స్ ఇప్పుడు మనం ఏదో ఆ స్మగ్లింగ్ ఆ లారీలు అవి కింద పడి మీద పడిన దానికంటే కూడా ఇది కొంచెం ప్రజలకు ఉపయోగపడే సినిమా అని నేను అనుకుంటున్నాను. పుష్ప చూసాక తర్వాత ఇదంతా పెద్దగా దానికి మించి అలాగా అలాని కాదు, అంటే అది సినిమా అలాంటివి లేవు. ఒక టర్నింగ్ పాయింట్, ఒక ట్విస్ట్ అట్లాంటివి ఏం లేవు. కామెడీ లేదు, ఫైటింగ్స్ కొంచెం బోరింగ్ గా ఉన్నాయి, పెద్దగా డైలాగ్స్ కూడా లేవు. స్టోరీ కనెక్షన్ ఏమన్నా ఉందా అంటే మంచిగా అంటే ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ట్విస్ట్ ఇస్ గుడ్, ట్విస్ట్ అనేవే బాగుంది. అంటే రామ్ చరణ్ ని హైలైట్ అయ్యాడు కదా థియేటర్. రామ్ చరణ్ చాలా బాగా చేశారు. బాగుందండి మూవీ. బాగుంది. ఎలా అనిపించింది టోటల్ గా? ట్విస్ట్ ఎట్లా ఉన్నాయి? బాగుంది. సో ఇప్పుడు సాంగ్స్ ఓకే. సో ఇప్పుడు యాక్చువల్లీ బాహుబలి, దేవరా, పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేశారు. బ్రేక్ చేసి కొంతమంది కావాలని నెగిటివ్ చెప్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఇక నెగిటివ్ చెప్పే వాళ్ళకు ఒకరోజు ఉంటుంది పండగలకు. రేపటి నుంచి సినిమా చూసిన అందరూ అంటే అభిమానులు ఇవాళ చూస్తారు అట్లా అనుకుంటారు కదా, రేపటి నుంచి జనాలు చూసి చెప్తారు సినిమా ఏంటనేది. నెగిటివ్ చెప్పే వాళ్ళకు సినిమా సమాధానం నెగిటివ్ వాళ్ళకు సినిమా చూసి చెప్పండి. అంతేగాని సినిమా చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఆయన ఎవరో ఇచ్చారు నిన్న అన్ని నెగిటివ్ సినిమా చూడమని ఫస్ట్ ఆయన సినిమా చూడకుండా చెప్పాడు అనుకుంటా ఆయన ఎవరో. కానీ సినిమా చూస్తే తెలుస్తుంది సినిమాలో ఏంటనేది, క్వాలిటీ ఏంది, ఆ కంటెంట్ ఏంటనేది. చాలా బాగుంది సినిమా. నెగిటివ్ మాత్రం ప్లీజ్ పట్టించుకోకండి. ఓల్డ్ రామ్ చరణ్ గారు అయితే మనకి రంగస్థలం రామ్ చరణ్ గారు కనబడ్డారు అందులో. I had goosebumps and I cried when Ram Charan cried. సో కలెక్షన్స్ ఏంటి? ఎలాంటి కలెక్షన్స్ కోరుకుంటున్నాం? నాకు అదంతా లేదు. ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నాం రామ్ చరణ్ గారు? I don't know, anything. ఒకటే లేదు సినిమా, అసలు అద్భుతంగా ఉంది. అల్టిమేట్ సినిమా, అసలు ప్రతి పాయింట్ టాప్ గా ఉంది. ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు ఇప్పుడున్న మార్కెట్ లో ఉన్న సబ్జెక్ట్ లింక్ అయి ఉంది. చాలా బాగా చేశారు అండ్ వాళ్ళ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుందండి. అంటే సినిమా కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు బాగాలేదని, వాళ్ళకి ఏం చెప్తారు? ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుందండి. నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు కదా. సో మేము వి కేమ్ విత్ ఫ్యామిలీ, విత్ అవర్ ఫ్యామిలీ అండ్ మా అందరికి బాగా నచ్చింది. డాన్స్ ఎలా అనిపించింది? రామ్ చరణ్ గారి డాన్స్ గురించి తెలిసిందే కదా అండి. హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్.